అనంతపురం జీఎస్పీ జి వీరరాఘవరెడ్డిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని తెలుగుదేశం సీనియర్ నేత వర్ల రామయ్య ఈసీకి ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైకాపా నేత ఎంవీవీ సత్యనారాయణపై కేసు నమోదు చేయాలని కోరారు. ఓటర్లను ప్రలోభపెట్టి భయభ్రాంతులకు గురిచేసేలా మాట్లాడుతున్న వైకాపా నాయకులపై చర్యలు తీసుకోవాలన్నారు. జనసేన పార్టీ ఎన్నికల గుర్తుపై కోర్టు ఉత్తర్వుల్ని ఎన్నికల సంఘం తప్పుగా అర్థం చేసుకుందని వర్ల రామయ్య అన్నారు. ఇది సరైనది కాదు. ఆ డిఎస్పీని ఇమ్మీడియట్గా అక్కడి నుంచి పడేయండి. ఎన్నికలు అయ్యేంత వరకు కూడా అతని ఎన్నికల విధుల్లో ఉంచడానికి వీల్లేదని చెప్పి కూడా కోరటం జరిగింది. అతని పేరు జి వీరరాఘవరెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, అనంతపురం. ఇంకోటి ఎంవీవీ సత్యనారాయణ అని విశాఖపట్నం ఎంపీ. అతను నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు గారి వల్లే పెన్షన్లు రాలేదు, చంద్రబాబు గారే మీ అందరికి అన్యాయం చేశారని నోటికొచ్చినట్లుగా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. అతని మీద ఇమ్మీడియట్గా కేసు రిజిస్టర్ చేసి యాక్షన్ తీసుకోవాలని అతను మాట్లాడిన పెన్ డ్రైవ్ కూడా ఇవ్వటం జరిగింది. వీళ్ళందరూ కూడా ఏదో రకంగా దొడ్డిదారిన వీళ్ళు అధికారంలో రావాలని ప్రయత్నం చేస్తున్నారు. మీ ప్రయాసాలన్నీ వృధా అవుతాయి. ప్రజలు అర్థం చేసుకున్నారు. ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్డీఏ కూటమిని కోరుకుంటున్నారు. ఇంకొక ఆయన ఉన్నాడు, మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు. ఆయన నిన్న మాట్లాడితే ఎలక్షన్ క్యాంపెయిన్లో ఎవరైనా తెలుగుదేశం పార్టీకి ఓట్లేస్తే మిమ్మల్ని ఊరు నుంచి తరిమేస్తాం, ఈ ఊళ్ళో ఉండటానికి లేదు. అది బాబుసమ్మ ఊరు సిగ్గుచేటి. ఇటువంటి పనికిరాని చెత్తంతా వైసీపీలో చేరింది. పనికి మాలిన వాళ్ళంతా కూడా వైసీపీలో చేరారు. ఆయన వాయిస్ పెన్ డ్రైవ్ కూడా పెట్టాము, యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు, మీ వాళ్ళు చెత్తంతా కూడా ఇట్లా మాట్లాడుతున్నారు. ఫెయిర్గా ఎలక్షన్లు జరగాలి, ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్లు జరగాలి. ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్లు జరిగితే మీరు పెట్టే బేడ సర్దుకొని శంకరగిరి మాన్యాలకు వెళ్ళటం తథ్యం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ రోజున హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, పార్లమెంటుకి జనసేన ఉంటే మిగతా 7 కాన్స్టిట్యున్సీల్లో కూడా గ్లాస్ ఉండటానికి లేదు. ఒకవేళ పార్లమెంటుకు జనసేన లేకపోతే 7 అసెంబ్లీలో ఎవరైనా ఒకళ్ళకు పోటీ చేస్తున్నా ఈ 6 పార్లమెంటు గ్లాస్ ఉండటానికి లేదంటే వీళ్ళేమో ఒక పార్లమెంటు కను ఇక్కడ ఒకళ్ళు పోటీ చేస్తే ఇక్కడ గాజు గ్లాసు, పార్లమెంటుకి గాజు గ్లాసు ఇవ్వకుండా చూస్తాం. అంతేగాని 7 కాన్స్టిట్యున్సీలు లేకుండా చేయటం మా వల్ల కాదు, అది కరెక్ట్ కాదని ఒక మిస్కన్సెప్షన్లో ఉంది కమిషన్ సరిగా ఆలోచన చేయలేదు, కమిషన్ సరిగా దృష్టి పెట్టలేదు. అందుకని ఇప్పుడు కోర్టుకు వెళ్ళటం తప్ప అన్యథా శరణం నాస్తి. మాకు 13 పార్లమెంట్లో 13 అంటే ఇంటి 7 అసెంబ్లీల్లో కూడా గాజు గ్లాసు జనసేనకి ఇవ్వాలా, లేకపోతే ఎవరికి ఇవ్వకూడదు. కానీ ఆయనేమంటాడు, పార్లమెంటుకు ఒకటి ఇస్తాం, అసెంబ్లీకి పోటీ చేసిన ఒకళ్ళిద్దరు ఉంటే అవి ఉంచుతాం, మిగతాయి మా ఇష్టం అంటారు. అది కరెక్ట్ కాదు. హైకోర్టు ఆర్డర్ని తప్పుగా మీరు అర్థం చేసుకున్నారని చెప్పడం జరిగింది. ఆయన ససేమిరా అంటున్నారు. మేము ఏమో న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు వాళ్ళని అడగటమా కోర్టుకు వెళ్ళటమా విల్ డిసైడ్.